హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నిన్న వర్షం పడిందండి. అబ్బో, అసలుకి మామూలుగా లేదండి వర్షం. ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా వర్షం పడతానే ఉంది. కొంచెం కూడా గ్యాప్ లేదండి అసలుకి. ఈ మధ్యకాలంలో ఇంత వర్షం అసలుకి చూడనే చూడలేదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆగకుండా వర్షం పడటం ఇదే ఫస్ట్ టైం ఈ సంవత్సరంలో అనిపిస్తుందండి. అంత పెద్ద వర్షం పడింది. మనం ఇంట్లో నుంచి కాలు అనేది బయట పెట్టడానికి వీల్లేదండి, అంత వర్షం. టీవీలకు అంకితం అయిపోవటమే ఇంకా. నిన్నైతే అసలు బట్టలు ఉతకలేదండి. ఇంట్లోంచి బయటికి రావటానికే వీలు లేకపోతే ఇంకా బట్టలు ఏమి ఉతుకుతాము. మేము ఏ పని చేసుకోవాలన్నా బయట గాబు దగ్గర చేసుకోవాలి. ఈ వర్షంలో అంట్లు కడగటానికి కానీ బట్టలు ఉతకటానికి కానీ అస్సలకి వీలు లేదు. ఈ బట్టలు ఎప్పుడు అనుకుంటున్నారా? ఈ మొన్నటి బట్టలండి. మొన్న ఉతికి ఆరేసిన బట్టలు. మొన్నేమో కొంచెం లైట్గా వర్షం పడతా ఉందా, ఇంకా వర్షం పడుతుందని వీటిని కూడా నీడనే ఆరేసాను. ఇంట్లో బయట వరండాలో గొంతుల తీగలు ఉంటాయిగా, ఆ తీగల మీద ఆరేసాను. ఈ బట్టలేమో అస్సలు కారలేదండి. ఇంకా నిన్నేమో ఫుల్ వర్షం అయ్యాయి. ఇంకేమో వారతాయి ఆ తీగల మీద. ఈ బట్టలన్నీ ఇలాగే ఉండిపోయినాయి. ఇంక ఈరోజు బట్టలు అయితే అస్సలు ఉతకలేదు. ఇంకా మొన్నటి బట్టలు కదండి ఇవి. ఇవేమో ఇంకా నైట్ పడుకునేటప్పుడు ఇదిగోండి ఈ కుర్చీల్లో వేసాను. ఫ్యాన్ కింద ఇలా కుర్చీల్లో వేసి పెట్టామనుకోండి, బట్టలు తెల్లారేపటికి బాగా ఆరిపోతాయండి. పొడి పొడిలాడుతూ ఉంటాయి. మనం ఎండలో ఆరేస్తే బట్టలు ఎలా ఉంటాయో సేమ్ అలాగనే ఆరిపోతాయి. వర్షాలు ఎక్కువగా పడతా బట్టలు ఆరక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళు మాత్రం మీరు నైట్ పడుకునేటప్పుడు ఈ ఫ్యాన్ల కింద ఇలా కుర్చీల మీద కానీ, మీ ఇంట్లో ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువుల మీద, సోఫాలు కానీ వాటి మీద ఆరేసుకోండి. తెల్లారేపటికి బట్టలు అనేవి నీట్గా ఆరిపోతాయండి. వర్షాలు ఎక్కువగా పడతా బట్టలు ఆరట్లేదని ఇబ్బంది పడేవాళ్ళు మాత్రం ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఫ్యాన్ దగ్గర బట్టలు ఆరేసుకోండి. తెల్లారేపటికి బట్టలు ఆరకపోతే అప్పుడు అడగండి. బట్టలన్నీ ఇంకా కుర్చీలో ఆరేసానండి. పలచగా ఉన్న బట్టలేమో ఆరిపోయినాయి. మందంగా ఉన్నాయేమో ఇంకా కుర్చీల్లో ఆరేసాను కదా, అవి రేపు పొద్దుటికి ఇంకా ఆరిపోతాయి. వర్షం పడుతుంది కదండి. వర్షం పడేటప్పుడు మనం వేడి వేడిగా ఏదో ఒక స్నాక్స్ ఉండాల్సిందేగా మనకి. అందుకని సాయంత్రం పూట పకోడీలు వండాను. గోధుమ పిండి పకోడీలు వండానండి. ఇంకా అయితే రైస్ వండలేదు. ఆరు ఆరు గంటలకి పకోడీలు చేశాను. ఇంకా అందరం ఆ పకోడీలే తిన్నాము. ఇంకా ఆ నూనె అంతా అదిగోండి, నూనె క్యాన్ ఉంది కదా, ఆయిల్ క్యాను, ఆ క్యాన్లోకి ఉంచేసాను. వర్షం పడేటప్పుడు మాత్రం మనకి హాట్గా వేడి వేడిగా ఏదో ఒకటి తినాలనిపించదు కదా. బజ్జీలు కానీ, పునుగులు కానీ, పకోడీలు కానీ ఎక్కువ శాతం అందరూ ఇలాంటివే చేసుకుంటారు. మేమైతే ఎక్కువగా ఇంకా పకోడీలే వేస్తానండి. ఇంట్లో గోధుమ పిండి ఉండిద్ది కదా, ఇంకా గోధుమ పిండితో పకోడీలే చేస్తుంటాను. ఈరోజు ఉదయం కూడా అంట్లు కడగలేదండి. సాయంత్రం పూట కడిగాను. ఉదయం పూట కడుగుదామంటే బయట కడగాతి కాలేదు. ఇంకా ఇప్పుడేం కడుగుదాలి, వర్షానికి చలికి అస్సలు కడగాలనిపించలేదు. ఇంకా సాయంత్రం పూట అంట్లు బాత్రూంలో కడిగానండి. తప్పదు కదా మరి, ఇంకా అంట్లన్నీ అలాగే మనం ఏముంచుకుంటాము. బాత్రూమ్ అనేది నీట్గా రుద్ది కడిగేసి ఇంకా అంట్లు మాత్రం బాత్రూంలోనే కడిగేశాను. ఇంకా వర్షం పడేటప్పుడు ఏం చేస్తామండి, తప్పదు కదా, ఎలాగోలా అడ్జస్ట్ అవ్వాలి. వర్షాకాలంలో పాలు మాత్రం సరిగ్గా తోడుకోవండి. ఇలా వర్షాలు పడుతున్నప్పుడు బాగా చలిగా ఉన్నప్పుడు పాలు అస్సలు తోడుకోవు. మనం ఎంత పర్ఫెక్ట్గా తోడేసినా సరే ఒక్కోసారి తోడుకోవు. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో తోడేయండి. ఎంత చలిగా ఉన్నా, ఎంత పెద్ద వర్షాలు పడుతున్నా సరే పెరుగు అనేది చక్కగా తోడుకునిద్ది. పాలు కొంచెం వేడిగా ఉండాలి మనం తోడేసేటప్పుడు. కొంచెం వేడిగా ఉన్న పాలల్లో పెరిగేసి మొత్తం ఇలా మిక్స్ చేయండి. పెరుగు అనేది అంతే వేయకుండా మెత్తగా మెదపండి. మెత్తగా చేసేసి పాలల్లో వేసి మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక గిన్నె బోర్లిచ్చి పెట్టుకోవాలి. గాలి అనేది అస్సలు రాకూడదండి. గాలి రాకుండా బాగా వేడిగా ఉండి ఉక్కబోసినట్టుగా ఉండాలి. మనకి తెల్లారేపటికి చెమట్లు పట్టినట్టుగా వచ్చిద్ది. అలా కనుక వచ్చిందనుకోండి, పెరుగు అనేది పర్ఫెక్ట్గా తోడుకునిద్ది. వర్షాకాలమైనా చలికాలమైనా ఏ కాలమైనా సరే
మనం ఈ విధంగా తోడేసి పెట్టుకున్నామంటే పెరుగు అనేది బాగా గట్టిగా గడ్డలాగా తోడుకునిద్ది. ఒక్కోసారి మనకి పాలు తోడుకోలేదనుకోండి, ఇన్ని డబ్బులు పెట్టి మనం పాలు కొనుక్కుంటున్నాము, మళ్ళీ పాలు తోడుకోలేదని పెరుగు ప్యాకెట్ కొనుక్కోవాల్సి వచ్చింది. అందుకని తోడేసుకునేటప్పుడు ఇలా జాగ్రత్తగా తోడేసి పెట్టుకున్నామంటే పాలు అనేవి చక్కగా తోడుకుంటాయి. పెరుగు కూడా బాగా గట్టిగా గడ్డ పెరుగు వచ్చింది. ఇంక ఇది తెల్లారినాక వీడియో అండి. బట్టలు ఆరేసాను కదా నైటు, చూడండి బట్టలు అనేవి పర్ఫెక్ట్గా చక్కగా ఆరిపోయినాయి. మనం ఎండలో ఆరేస్తే బట్టలు ఎలా ఆరుతాయో సేమ్ అలాగనే ఆరిపోయినాయండి. నేను చూడండి కుర్జీలో నుంచి తీసి ఇంతే మడతేసి అర్మార్లో పెట్టేసుకుంటున్నాను. మీ ముందే చూడండి మడతేసి అర్మార్లో పెట్టేస్తున్నాను. నైటే కదా నేను ఈ బట్టలు ఆరేసింది, మీరు కూడా చూసారు కదా. అదిగో చూడండి వెళ్తూరు వస్తుంది, ఉదయం పూట ఇది. ఇంకా ఉదయం పూట మడతేసి నేను ఇంకా కబోర్డ్లో పెట్టేసాను. ఈరోజు అయితే కొంచెం వర్షం లేదులేండి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి వర్షం అనేది చాలా తక్కువగానే ఉంది. ఏదో ఒక్కొక్క చుక్క రాలుతుంది. గాలి మాత్రం ఎక్కువగా ఉందండి. బాగా గాలి వస్తుంది. గాలి వచ్చి చలిగా ఉంటుంది. బయట పని చేసుకోవాలన్నా కూడా బాగా చలిగా అనిపిస్తుంది. ఈరోజు సండే కదండి. శ్రావణ మాసంలో లాస్ట్ సండే కదా ఈ సండే. శ్రావణ మాసంలో వచ్చే లాస్ట్ ఆదివారం మేము పోలేరమ్మకు పెట్టుకుంటామండి. పోలేరమ్మకి నీళ్లు పోసి ఇంక ఈ వారం ఈ లాస్ట్ ఆదివారం పోలేరమ్మకి పొంగళ్ళు, ఏటలు కోసుకునే వాళ్ళు ఏటలు, కోళ్ళు కోసుకునే వాళ్ళు కోళ్ళు కోసుకుంటారు. ఇవన్నీ పెట్టుకోలేమనుకున్న వాళ్ళు ఉట్టి పొంగలి, ఇంకా పోలేరమ్మ కంటే మనం ముఖ్యంగా చేసేది సద్ది చేసుకుంటాం కదండి. సద్ది చేసుకొని సద్ది పెట్టుకోవటం ఇంకా అలా చేస్తుంటారు. ఇంకా ఉదయం నిద్ర లేచిన తర్వాత వర్షం అనేది చాలా తక్కువగానే ఉంది. అందుకని బయట ముగ్గేసి ముగ్గులో పసుపు కుంకుమ వేశానండి. ఈరోజు ఇంకా దేవుడికి పెట్టుకుంటున్నాం కదా, దేవుడికి పెట్టుకునేటప్పుడు ఇంటి ముందు ముగ్గు లేకపోతే బాగుండదు కదా. ఇంకా అందుకని ముగ్గు వేసి ముగ్గులో పసుపు కుంకుమ కూడా వేశాను. బట్టలన్నీ మడతేసి కబోర్డ్లో పెట్టేశానండి. నిన్న వర్షం పడతా చీపుర్లు, గొడుగులని అన్నీ బయట వరండాలో ఉన్నాయి. ఇంటి నిండా చిందరవందరంగా చెత్త చెదరంగా ఉన్నాయి. ఇంకా అవన్నీ ఎక్కడవక్కడ నీట్గా సర్దేసి ఇంక ఇప్పుడు బట్టలు ఉతుకుతున్నాను. నిన్న కూడా బట్టలు ఉతకలేదు కదండి. బట్టలు చాలా ఉన్నాయి. స్నానాలు కూడా చేయలేదు. స్నానాలు చేయడానికి ఎక్కడలేండి, చల్లంగా చలి పుడుతుంది. బట్టలు ఆరలేదు, ఇంకెక్కడ స్నానాలు చేస్తాము. అందుకని స్నానాలు కూడా ఎవరం చేయలేదు. ఇంక ఈరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే బట్టలు సర్దేసి ఇంక బట్టలు కూడా ఉతికేసానండి. బట్టలు కూడా బాత్రూంలోనే ఉతికేసాను. బయట చలి అండి, ఎక్కువగా గాలి వస్తుంది. వర్షం లేకపోయినా సరే ఇంక ఈ చలిలో బట్టలు ఉతకలేము. మన బట్టలు తడిచినాయి అంటే ఇంకా చలికి తట్టుకోలేము. అందుకని బాత్రూంలోనే ఉతికేసాను బట్టలు కూడా ఈరోజు. ఈరోజు టిఫిన్ అయితే గుంట పునుగులు చేస్తున్నానండి. దోసల పిండి ఉంది, ఫ్రిడ్జ్లోంచి తీసి అందులో ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసి జీలకర్ర, కరివేపాకు అవన్నీ వేసి కలిపి పెట్టేశాను. ఇంకా టిఫిన్ తినడానికి ఇంట్లో వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు గుంట పునుగులు పోయొచ్చులేని ఇంక ఈ లోపు నేను ఈ పనులన్నీ చేసుకుంటున్నానండి. టిఫిన్లు చేసుకుంటా కూర్చున్నాం అనుకోండి ఈ పనులు ఆగిపోతాయి. అందుకని టిఫిన్కి కావాల్సిన వాటికి ముందు రెడీ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా బండ్లు తుడుచుకుంటున్నాను. బండలు కూడా చల్లగా నెమ్మగా ఉన్నాయి. ఇంకా కాకపోతే ఈరోజు అమ్మవారికి పెట్టుకుంటున్నాం కదండి, ఇల్లు ఇలా ఉంటే బాగుండదు కదా. అందుకని తడిగుడ్డు తీసుకొని ఇంకా మొత్తం తుడుచుకుంటా వచ్చాను. ఇంకా ఇంట్లో పని మొత్తం అయిపోయిందండి. ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇదిగోండి అమ్మవారికి నైవేద్యం చేస్తున్నాను. పాయసం చేస్తున్నాను. ఇంకో పొయ్యి ఉంది కదా, చిన్న పొయ్యి, ఆ పొయ్యి మీదేమో రైస్ పెట్టేశాను. అమ్మవారికి సద్ది చేయాలి కదండి. అమ్మవారికి పెడుతున్నామంటే పోలేరమ్మ తల్లికి ముఖ్యంగా సద్ది ఉండాలి. అందుకోసం సద్ది కోసమయ్యి చిన్న పొయ్యి మీద అన్నం వండేశాను. ఈ పొయ్యి మీదేమో ఇంకా పాయసం పెట్టేశాను. పోలేరమ్మకి నీళ్లు పోసిన తర్వాత మరలా గ్రామ పొంగల్ చేస్తారండి. గ్రామ పొంగల్ అది చెయ్యటం అయిపోయిన తర్వాత ఇంకప్పుడు ఊర్లో వాళ్ళు పొంగల్ చేసుకొని తీసుకెళ్తారు. ఈ మొత్తం పూర్తయ్యేటప్పటికి టైం మధ్యాహ్నం 12 గంటలు అలా అయిద్దండి. నీళ్లు పోసేటప్పటికే చాలా లేట్ అయింది. ఊరు మొత్తం తప్పెట్లతోటి అందరు బిందెలు తీసుకొని గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిద్దండి. వర్షాలు పడుతున్నా సరే అమ్మవారికి మాత్రం నీళ్లు పోయాల్సిందేనండి. వర్షం పడుతుంది కదా అని అమ్మవారికి నీళ్లు పోయకుండా ఉంటే తర్వాత అమ్మవారు ఆగ్రహించిందంటే ఇంకా మనం తట్టుకోలేము.
అందుకని నిన్న ఎంత పెద్ద వర్షం పడుతున్నా కానీ మా ఊరి వాళ్ళందరూ వెళ్ళి అమ్మవారికి నీళ్లు పోసారండి ఆ వర్షంలో కూడా. మేమైతే పిల్లల్ని పంపించలేదండి. పిల్లలు ఇంకా వర్షంలో తడిస్తే మళ్ళీ జ్వరం జలుబు వచ్చిద్దిలే అని. పిల్లలైతే ఈరోజు వెళ్ళారు. అదిగోండి నవీన్ కూడా ఉన్నాడు వాళ్ళలో. చిన్న బిందె తీసుకొని నీళ్లు పోయటానికి వెళ్ళాడు. మా ఇంటి దగ్గర బొడ్రాయి ఉంది కదండి, ఇంకా అందరూ బొడ్రాయికి నీళ్లు పోస్తున్నారు. తర్వాత ఇంకా గుడికి వెళ్ళి గుడిలో కూడా ఇంకా అందరూ నీళ్లు పోస్తారు. వీళ్ళందరూ నీళ్లు పోసి గ్రామ పొంగల్ అయ్యేటప్పటికి నేను ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకున్నానండి. ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా అమ్మవారికి ఇంట్లో దీపారాజన చేసుకొని ఇంకా గుడికి తీసుకెళ్లాల్సినవి అన్నీ ఇదిగోండి రెడీ చేసి ఒక చోట పెట్టుకున్నాను. గుడికి కూడా ఎవరికి వాళ్ళు వెళ్ళరండి, తప్పెట్లతో అందరూ కలిసి వెళ్తారు. ఇదేనండి ఈరోజు వీడియో.